హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్షిత్ స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే, మన కొత్తగా ఆన్లైన్ అయితే పాస్పోర్ట్ అయితే మనం ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని దాని గురించి వీడియో చేస్తున్నాను. ఇది మీకు అయితే డెమో రూపంలో చెప్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నేను ఏ వీడియో చేసిన మొదటిగా అయితే మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేనైతే వీడియో అయితే ఇంటి వరకు చూడండి. నేను చెప్పే విధంగా అప్లై చేసుకుంటే సెల్ఫ్గా మీరైతే ఇంట్లో కూర్చొని అయితే అప్లై చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి అయితే పాస్పోర్ట్ పోర్టల్ అయితే ఎంట్రీ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. డిస్ప్లే కాగానే మనకి ఇక్కడ పాస్పోర్ట్ పోర్టల్ సేవ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒకటి 1000 లైక్స్ ఇవ్వండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఎంటర్ప్రైజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే పాస్పోర్ట్ సేవ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రిజిస్ట్రేషన్ కావాలన్నమాట. మనం రిజిస్ట్రేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్తాను. నేను చెప్పిన విధంగా అయితే మీరు చేసుకోండి. ముందుగా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. న్యూ పేజ్ ఓపెన్ కాగానే మనకి ఈ విధంగా చూడండి పాస్పోర్ట్ సేవ వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆప్షన్ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో అదే మీ దగ్గర ఉన్నది హైదరాబాద్. మనకి తెలంగాణ హైదరాబాద్ ఉంది. మనకు హైదరాబాద్ సెలెక్షన్ చేసుకొని, అలాగే మనకు ఆంధ్ర అయితే మనం చూసుకుంటే మనకు విశాఖపట్నం అలాగే విజయవాడలో అయితే ఉందన్నమాట. ఆంధ్ర వాళ్ళు అది సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడైతే హైదరాబాద్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి, అలాగే ఈ యూజర్ నేమ్ కూడా ఈమెయిల్ ఐడి ఉండాలి. అయితేనేమో ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టేసేయండి. ఇక్కడైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసి అయితే ఇక్కడైతే లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాను. ఇలా క్రియేట్ చేయగానే మనకైతే ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ చేయగానే మనకైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. నేనైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి అయితే ఉంది కాబట్టి మీకు ఈ విధంగా మీరు చెప్పిన విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెల్ఫ్గా చేసుకుంటే మనకు అకౌంట్ అయితే క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు మనం అకౌంట్ క్లియర్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను. అదే విధంగా మీరు కూడా ఫాలో అయిపోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ బ్లాగ్స్ వీడియో చేసినా కానీ మొదటిగా అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనకి ఈ విధంగా మనకు ఓపెన్ కాగానే ఇక్కడ మనకు చూడండి ఫ్రెష్ మనకు పాస్పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెష్గా అప్లై చేయాలని రిన్యూవల్ చేయాలనుకో దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ పోలీస్ మనకు క్లియరెన్స్ సర్టిఫికేటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడైతే పాస్పోర్ట్ ఫ్రెష్ అప్లికేషన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ముందుగా దీని గురించి చెప్తున్నాను. ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. అలాగే రెన్యువల్ ఉన్న వాళ్ళైతేనేమో పాస్పోర్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది అనమాట. కొత్తగా చేసుకోవాలనుకుంటారు కాబట్టి ఇక్కడ స్కిప్ నవ్వు ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఇంకొక న్యూ పేజ్ అయితే ఓపెన్ కాగానే మనకి ఇక్కడ మనకు పాస్పోర్ట్ ఆఫీసర్ హైదరాబాద్ మనం సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి అదే వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక న్యూ స్టెప్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా ఇక్కడ చూడండి, మనకు మొత్తం టోటల్ అయితే మనకైతే 9 స్టెప్స్ ఉంటాయి అన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే మనకు అప్లికేషన్ అయితే చూసుకుంటే మనకు ఫ్రెష్గా మనకు రెన్యువల్ ఉంటుంది. మనకు ఫ్రెష్ కాబట్టి ఫ్రెష్ దాంట్లో సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ అప్లికేషన్ అయితే నార్మల్ సెలెక్షన్ చేసుకోండి. అలాగే ఇక్కడ 30 పేజెసా 60 పేజెసా ఉందన్నమాట. మీ పాస్పోర్ట్ బుక్ మీకు 30 పేజెస్ సెలెక్షన్ చేసుకొని 60 పేజెస్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ సెలెక్షన్ చేసి చూపించైతే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగా మనకైతే సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతాం. టోటల్ మనకు 9 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. 9 స్టెప్స్ కూడా నేను చెప్పే విధంగా ఆన్లైన్లో చూస్ చేసుకోండి. ఈజీగా అయితే మీరు సెల్ఫ్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నేమ్ అడుగుతుందన్నమాట. ఈ నేమ్ కూడా మన కింద ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో అదే విధంగా పేరు అయితే స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఇక్కడైతే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మెయిలా ఫీమేల్ అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ మీరు ఇచ్చే సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ పేరు ఏమైనా చేంజ్ ఉందంటేనేమో ఎస్, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఎప్పుడైనా మీ నేమ్ చేంజ్ చేస్తుంటే మాత్రం అయితే ఎస్ క్లియర్ చేసితే అక్కడ క్లియర్గా అయితే మీరైతే నేమ్ ఇంతకుముందుకి ఏ నేమ్ ఉందో ఆ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్లో ఏది ఉందో అదే ఇచ్చేసేయండి. అలాగే మనకు ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది కదా, మీరు ఎక్కడ విలేజ్ టౌన్ ఆ సిటీ అయితే మీరు ఎక్కడే సెలెక్షన్ చేసుకుంటే మ్యారేజ్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, పెళ్ళైతే అని పెట్టి, లేకపోతే లేదు సింగిల్ అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడైతే నేను ఇక్కడైతే ఎంటర్ చేసి చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా అయితే మీకు డెమో రూపాయలు చూపిస్తున్నానండి. డెమో విధంగా చూపిస్తున్నాను. మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను చెప్పిన విధంగా చేస్తే ఇంట్లో కూర్చొని సెల్ఫ్గా అయితే మీరైతే పాస్పోర్ట్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. నేను ఏ వీడియో చేసినా కానీ మొదటిగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడైతే నేనైతే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్షన్ చేసిన తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ డేట్ కూడా చూసుకోవడం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ సెలెక్షన్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్షన్ చేసుకోవాలి, అలాగా డేట్ కూడా సెలెక్షన్ చేసుకోవాలి. అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను.
వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే మాత్రం పాస్పోర్ట్ అప్లికేషన్ మాత్రం అది మీకు అర్థం కాదు. ఇందులో మన చిన్న తప్పులు కూడా చేయొద్దన్నమాట. జాగ్రత్తగా ఆన్లైన్ అయితే ఫిల్ చేయాలి. నేను చెప్పిన విధంగా చేయండి. చేస్తే ఈజీగా అయితే మనం నెట్ సెంటర్కి వెళ్ళకుండా సెల్ఫ్గా అయితే మీరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్లేస్ ఆఫ్ బర్త్ అయితే మీకు సంబంధించి ఎక్కడ పుట్టారని సంబంధించిన విలేజ్ అయినా టౌన్ అయినా సిటీ అయినా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మ్యారేజ్ స్టేటస్ అయితే ఇక్కడ మ్యారేజ్ అయితే నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దాని మీద అయితే నో అయితే క్లిక్ చేసిన తర్వాత మీ స్టేటు అలాంటి డిస్ట్రిక్ట్ అయితే సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బర్త్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కావాలి మనకు పాన్ కార్డ్ నెంబర్ అలాగే ఓటర్ ఐడి నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఇక్కడ పాన్ కార్డ్ ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలా చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట, గవర్నమెంట్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయ్ కావడం, స్టూడెంటా, ఇంకా అదర్స్ అనే ఉంటుంది అనమాట. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెలెక్షన్ చేశాను. సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడైతే మీరు ఏం చదువుతున్నారు, 10th క్లాసా, 10th బిలోనా, 7th క్లాసా, అలాగే గ్రాడ్యుయేషనా, ఏం చదువుతున్నారు అయితే మీ ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ సెలెక్షన్ చేసుకుని అయితే ఇక్కడ మనకు సిఆర్ మీద అయితే మనం ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే పుట్టుమచ్చలు అడుగుతుంది. పుట్టుమచ్చలు ఎక్కడ ఉందో అదే ఇలా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్, మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ కూడా ఇందులో ఎంటర్ చేయండి. నేనైతే ఎంటర్ చేసి చూపిస్తాను, మీరు కూడా ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నో తెలియకపోతే మన 10th మెంబర్లో అయితే దాంట్లో అయితే ఉంటాయన్నమాట. అందులో చూసుకొని ఎంటర్ చేసుకొని ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేసి అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు తర్వాత మూడో స్టెప్ చూసుకుంటే ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్ సంబంధించిన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఇందులో అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ అయితే నేమ్, తర్వాత సర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మదర్ నేమ్ కూడా ఫస్ట్ నేమ్ ప్లస్ మిడిల్ నేమ్ ఉంది కదా, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి అయితే మన సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేనైతే చెప్పిన విధంగా అయితే చేయండి. అయితే ఫిల్ చేసి అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, మీరు అదే విధంగా చేయండి. చేసిన తర్వాత మనం అయితే 4th స్టెప్కి వెళ్ళిపోతాం అన్నమాట. 4th స్టెప్ చూసుకుంటే మనకి అడ్రస్ అడుగుతున్నాం. ఇక్కడ అడ్రస్ కూడా మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఆధార్లో ఏ అడ్రస్ ఉందో అదే అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే మిస్టేక్ చేయకండి. ఆధార్లో ఏది ఉందో, ఎందుకంటే ఆధార్ మా ప్రూఫ్ డాక్యుమెంట్ పెడుతున్నాం కాబట్టి ఆధార్లో ఏది ఉందో ఇక్కడ హౌస్ నెంబర్, అలాగే విలేజ్ అండ్ సిటీ, టౌన్, అలాగే పిన్ కోడ్, స్టేట్, అలాగే డిస్టిక్, మీకు సంబంధించిన డిస్టిక్, అలాగే మీకు సంబంధించిన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కూడా సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వండి. మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్ ఉన్నా కానీ ఇవ్వచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అయితే ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే అందరికి పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఎంటర్ చేసి అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానమాట. క్లిక్ చేయగానే మనకు ఇంకో ఎమర్జెన్సీ కాంటాక్ట్ గురించి అయితే అడుగుతుందన్నమాట డీటెయిల్స్. ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే సేవ్ డేటా మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఉంది కదా, ఎమర్జెన్సీ కాంటాక్ట్ అయితే ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఉంది. అడ్రస్ మీద క్లిక్ చేయండి. పేరు ఎంటర్ చేసిన అయితే అడ్రస్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఇవ్వండి, టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలాగ సేమ్ డీటెయిల్స్ ఇస్తే మనకైతే తీసుకోలేదన్నమాట. మళ్ళీ అలాగే బ్యాక్ వచ్చి ఎడిట్ చేసి అయితే వేరే డీటెయిల్స్ ఇచ్చానమాట. ఇచ్చేసి అయితే ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకైతే ప్రొవిజన్ పాస్పోర్ట్ మీద అయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఇందులో అయితే చూసుకుంటే మ్యాక్సిమం అయితే అన్నీ అయితే మీరు చూజ్ చేసుకోండి. అన్నిటైతే నో అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇందులో కూడా మనకు కావాల్సిన సంబంధించిన అయితే మీరు అన్ని చూసి అయితే సెలెక్షన్ చేసుకోండి. ఇందులో అయితే నేనైతే అన్ని నో అయితే పెట్టేస్తున్నాను. నో పెట్టేసి అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే మరి నేను వ్లాగ్స్ వీడియోతో అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ అయితే పాస్పోర్ట్ ఏ విధంగా మనకు వస్తుందో ఆ విధంగా మనకైతే ఇక్కడ చూపిస్తాను అనమాట. నేను సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ మీద అయితే మనకి ఈ విధంగా అయితే బుక్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మన పేరు సంబంధించిన డీటెయిల్స్, పేరెంట్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా అడ్రస్ ఇక్కడ చూపిస్తున్న తర్వాత ఇక్కడ అగ్రీ ఉంది ఆ బాక్స్లో క్లిక్ చేసి అయితే సేవ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకైతే ఇంకో నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోగానే ఇక్కడైతే ప్రూఫ్స్ అడుగుతుంది అనమాట. ప్రూఫ్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనమాట. ఇందులో మనము బర్త్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వచ్చు. మాక్సిమం అందరికీ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరైతే సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడైతే బర్త్ సర్టిఫికేట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ అయితే అడుగుతుంది అనమాట. ఇది మన ఆధార్ కార్డు ఇవ్వచ్చు.
ఇక్కడ ఆధార్ కార్డ్ అయినా సరే, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఎలక్ట్రిక్ బిల్ అయినా వచ్చి, ఎందుకంటే ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రి బాక్స్లో అయితే క్లిక్ చేసి అయితే ప్లేస్, మీ దగ్గర ఉన్న ప్లేస్ ఏందో ఎక్కడి నుంచి అప్లై చేస్తే ఆ ప్లేస్ ఎంటర్ చేస్తే డేట్ అయితే ఆల్మోస్ట్ వచ్చింది. ఇక్కడ సేవ్ చేసి అయితే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది అన్నమాట. పేమెంట్ ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేయండి. మనకి పేమెంట్ ఆప్షన్ చేసుకోండి. అలాగే ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ ఉంది, అది కూడా క్లిక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ అనేది పేమెంట్ కట్టాలన్నమాట. పేమెంట్ చూసుకుంటే మనకి ఇక్కడైతే చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ కూడా మనకు 2000 చూపిస్తుంది అన్నమాట. దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్లో అయితే పిఎస్కి మనం ఇక్కడ చూసుకొని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడైతే ఏంటి సెలెక్షన్ చేసుకుంటున్న అవైలబుల్ ఎక్కడ ఉంది అనేది కూడా సెలెక్షన్ మనకు డేట్ కూడా ఇచ్చేస్తారనమాట. నేను ఇక్కడైతే సెలెక్షన్ చూపిస్తే మనకి ఇక్కడ ఎప్పుడు రావాలి ఏం కాదు అది డేట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ నాకైతే 30 తారీఖు ఇచ్చారనమాట. 37/2025 అయితే డెమో రూపంలో చూపిస్తే మనకి ఈ విధంగా ఇచ్చారు. ఈ అడ్రస్కి వెళ్ళి మనం వెళ్ళి అయితే అక్కడ పేమెంట్ చేసి అయితే మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడైతే ముందుగా అయితే ఇక్కడ చూసుకొని ఇక్కడ అవైలబుల్ ఎక్కడెక్కడ ఉన్న అవైలబుల్ కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తుంది. ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రింట్అవుట్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని మనం డైరెక్ట్ అయితే పాన్ కార్డ్, ఓటర్ కార్డు తీసుకున్నది మాత్రం మీకు ఎక్కడ రిజిస్టర్డ్ పిఎస్కి ఉందో అక్కడైతే వెళ్ళండి. ఇక్కడ అది నాకు నల్గొండ పోస్ట్ ఆఫీస్ దగ్గర చూపించింది అనమాట. ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ తీసుకొని అయితే నేను ఎక్కడైతే వెరిఫై చేసేసుకుంటున్నాను. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చూసుకుంటే పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనం క్రెడిట్ కార్డ్ తోటి కానీ, డెబిట్ కార్డ్ తోటి కానీ, అలాగే మనకు యూపీఐ ద్వారా కూడా మనం నెట్ బ్యాంక్ ద్వారా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈజీగా ఇంట్లో కూర్చొని అయితే మన సెల్ఫ్గా అయితే మనకు పాస్పోర్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్స్. థ్యాంక్ యూ.